భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వీరుల్లో క్రైస్తవులు కూడా ఉన్నారనే నిజం మీకు తెలుసా? స్వాతంత్ర్య పోరాటం అనగానే చిన్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వాళ్ళ గురించే విన్నాం. కానీ ఈ దేశ స్వాతంత్రం కోసం క్రైస్తవులు కూడా ప్రాణాలు వదిలి ఎన్నో త్యాగాలు చేసి పోరాడారనే నిజం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఆ యోధులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మబంధు ఉపాధ్యాయ. ఈయనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిసారిగా గలం ఎత్తిన వ్యక్తి. ఈయన ఒక క్రైస్తవుడు. స్వదేశీ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. సంధ్యా పత్రిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన జర్నలిస్ట్ ఈయన. తెవత్తుండియల్ టీటస్. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు పాల్గొన్న వ్యక్తి ఈయన. పాత 500 నోట్లో చూస్తే గాంధీజీ వెనుక టీటస్ జీ కనబడతారు. పెళ్లైన తర్వాత ఇతని భార్య అయిన అన్నమ్మ తన బంగారు ఆభరణాలన్నింటినీ శబర్మతి ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేశారు. దండియాత్రలో పాల్గొన్న ఏకైక క్రైస్తవుడిన జోసెఫ్ బాప్టిస్టా. ఈయన్ని ఫాదర్ ఆఫ్ హోమ్ రూల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఇతను కూడా క్రైస్తవుడు. బాల్ గంగాధర్ తిలక్ కి రైట్ హ్యాండ్ ఈయన. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే పవర్ఫుల్ నినాదాన్ని మొట్టమొదటిసారిగా రూపకల్పన చేసింది ఈయనే. అక్కమ్మ చెరియన్. కేరళలోని ట్రవంకూర్ ప్రాంతానికి చెందిన ఈమె స్వాతంత్ర్య పోరాటంలో అద్భుతమైన పాత్ర పోషించిన మహిళా నాయకురాలు మరియు క్రైస్తవురాలు కూడా. గాంధీజీ ఈమె దేశభక్తిని మెచ్చి ఝాన్సీ రాణి ఆఫ్ ట్రవన్కోర్ అని పిలిచేవారు. జోవాకిమ్ అండ్ వైలెట్ అల్వా. జోయాకిమ్ ఒక లాయర్ మరియు జర్నలిస్ట్. వైలెట్ అల్వా కూడా ఫస్ట్ హైకోర్టు లాయర్ గా పనిచేసింది. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఉన్నతమైన ఉద్యోగాలను వదిలేసుకుని స్వతంత్ర పోరాటానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. వీళ్ళు కూడా క్రైస్తవులే. చార్ల్స్ ఫ్రేర్ ఆండ్రూస్. ఈయన ఇంగ్లాండ్ లో ఒక చర్చ్ పాస్టర్. గాంధీజీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఆప్త మిత్రుడీన. భారతీయులపై జరుగుతున్న అణచివేతను వ్యతిరేకిస్తూ దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకున్నారు. రాజ్ కుమారి అమృత్ కౌర్. పంజాబ్ లోని కపూర్తల రాజు కుటుంబంలో జన్మించిన క్రైస్తవురాలీమే. లగ్జరీ జీవితాన్ని వదిలేసి దేశం కోసం గాంధీజీ అడుగుల్లో నడిచింది. ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుండి పోరాడింది. బ్రిటిషర్స్ ఈమెను ఎన్నిసార్లు జైల్లో పెట్టినా దేశం కోసం చివరి వరకు పోరాడింది. అలాగే కాళీచరణ్ బెనర్జీ, పండిత్ రమాబాయ్, పీటర్ పాల్ పిల్లై, మధుసూదన్ దాస్, జార్జ్ జోసెఫ్, అన్ని బెసెంట్, జేసీ కుమారప్ప, పౌల్ రామస్వామి, బిషప్ నీరద్ బిస్వాస్, జెరోమ్ సల్దానా, జాన్ ఫ్రాన్సిస్ పింటో, సుశీల్ కుమార్ రుద్ర, నారాయణ్ వామన్ తిలక్, కర్ణాటక క్యాథలిక్స్, ఇలా ఇంకా చాలా మంది క్రైస్తవులు స్వాతంత్ర్య ఉద్యమాలైన హోమ్ రూల్ మూవ్మెంట్ లోను, స్వరాజ్ మూవ్మెంట్ లోను, సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ లోను, క్విట్ ఇండియా మూవ్మెంట్ లోను బాధ్యతగా పాల్గొని పోరాడి జైలు శిక్షలు అనుభవించి దేశం కోసం వాళ్ళ జీవితాలను అర్పించిన క్రైస్తవులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. స్వాతంత్రం అనేది ఒక్కరి వల్లనో లేదా ఒక వర్గానికి చెందిన వారి వల్లనో వచ్చింది కాదు. అందరూ కలిసి చేసిన సమిష్టి కృషి ఇది. మరి ముఖ్యంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో క్రైస్తవ వీరులు కూడా తమ వంతు పాత్రను పోషించి చరిత్రలో నిలిచిపోయారు.